హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. స్టిల్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ గ్యారంటీ ప్రాసెస్ ఉందండి మీ దగ్గర? ఎస్ సార్. ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ కెరీర్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కంప్లీట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే ప్రాక్టికల్గా మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. అలాగే ఈ మంత్ ఎండింగ్కి డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ మీద లైవ్ వర్క్షాప్ జరగబోతుంది. 30 days క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఆల్మోస్ట్ 25 to 30 క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు కూడా లైవ్ ఉంటుంది. ఆ లైవ్ క్లాస్లో డీటెయిల్డ్గా ఏఐ టూల్స్ ఉపయోగించుకుని ఈజీగా డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. కొంతమంది షార్ట్స్ మీద కూడా కోర్సెస్ అడుగుతూ ఉన్నారు, అంటే ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనేది. సార్ యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి కూడా రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. సో వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ జాయిన్ అవ్వచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి లైవ్లో డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, ChatGPT 4th వెర్షన్ ఏ విధంగా ఉందండి అసలు? నిన్న మార్నింగ్ ఫస్ట్ ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ చెప్తాను మీకు. ఇదిగోండి ఆ న్యూస్ ఏంటి అంటే, గూగుల్ అనౌన్స్ ఏఐ ఫీచర్స్ ఇన్ జీమెయిల్, గూగుల్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా ఏఐ ఫీచర్స్ అన్నీ కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఏ న్యూ ఎరా ఆఫ్ ఏఐ. ఇదిగోండి గూగుల్ వర్క్ స్పేస్లో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసింది. సో నిన్న మార్నింగ్ అంతా ఈ న్యూస్ చాలా బాగా ఎక్కువ మందికి రీచ్ అయింది, ఫుల్ ట్రెండింగ్ అయింది. సో ఈవినింగ్ కల్లా ChatGPT 4 వెర్షన్ సైలెంట్గా రిలీజ్ అయిపోయింది. సో ఈ ChatGPT 4లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయనేది ఫస్ట్ మనం చూద్దాం సార్. షూర్ సార్. సో ఇక్కడ మీరు ChatGPT 4లో చూసుకుంటే ఇదివ్వండి, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ ఏ ప్లాట్ ఆఫ్ సిండరిల్లా ఇన్ ఎ సెంటెన్స్ వేర్ ఈచ్ వర్డ్ హ్యాస్ టు బిగిన్ విత్ ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్. అంటే A to Zలో ఏ నుంచి జెడ్ దాకా ఉపయోగిస్తూ ఒక సెంటెన్స్ రాయమని చెప్పిస్తే ఇది చూడండి ఈ విధంగా ఎంత అద్భుతంగా రాస్తుందో. నెక్స్ట్ అలాగే మన టు డూ లిస్ట్, మీ షెడ్యూల్ని ఆప్టిమైజ్ చేయడానికి దానికి కూడా చాలా క్రియేటివ్గా చాలా పర్ఫెక్ట్గా ఇది అనాలిసిస్ చేయగలుగుతుంది. మన టు డూ లిస్ట్కి సంబంధించి కానివ్వండి, ఇది కానివ్వండి. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు ChatGPT ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతూ ఉంది. నెక్స్ట్ అలాగే బాగా వండర్ అనిపించేటువంటిది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే విజువల్ ఇన్పుట్. సో ఇక్కడ నేను ChatGPT 4లో జస్ట్ ఈ ఇమేజ్ అప్లోడ్ చేసి, నేను ఐటమ్స్ పేర్లు కూడా మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ఈ ఇమేజ్ అప్లోడ్ చేసి నేను దీంతో ఏ రెసిపీ చేయగలను అంటే ఇదిగోండి ఎంత అడ్వాన్స్ సార్ ఇది. అక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో ఏ రెసిపీ చేయొచ్చో కూడా. అంటే యాక్చువల్గా ఏంటంటే ChatGPT మోర్ అబౌట్ ఇమేజెస్ అండ్ వీడియోస్ అండి. విజువల్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు దాకా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ప్రాబ్లం చూపించాలనుకోండి, మీరు ChatGPTలో టైప్ చేయలేదు, ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కానివ్వండి, అసలు అది ఏంటి అనేది చాలా క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనం వీడియోస్లో కూడా మనం ఏదైతే టెక్స్ట్ టైప్ చేస్తున్నామో దాంతో కూడా వీడియోస్ జనరేట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ కూడా దీని ద్వారా పాసిబుల్ అవుతుంది. బా, టూ అడ్వాన్స్డ్ ఉంది కదా. ఎస్ సార్. అంటే దీన్ని బేస్ చేసుకుని ఎన్నో కంపెనీస్ ఎలాంటి యాప్స్ డెవలప్ చేస్తున్నాయి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదిగోండి ఆల్రెడీ ఈ యాప్స్ అన్నీ కూడా ChatGPT 4ని వాడటం స్టార్ట్ చేసినాయి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ బీ మై ఐస్ అని చెప్పి ఉంది. ఇదిగోండి ట్రాన్స్ఫార్మ్ విజువల్ యాక్సెసిబిలిటీ. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా అనుకున్నా కూడా ఇదిగోండి ఇక్కడ ఇది చూడొచ్చు. ఇదిగోండి బీ మై ఐస్. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఎటువంటి ప్రోడక్ట్ గురించి అయినా మనం తెలుసుకోవాలి అంటే దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ట్రీ గురించి తెలుసుకోవాలన్నా జస్ట్ ఆ ట్రీని మనం స్కాన్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా వచ్చేస్తాయి. సో ఇట్లా మనకి ఇదిగోండి ఇలా ఆల్రెడీ కంపెనీస్ అన్నీ కూడా దీన్ని ChatGPT 4ని వాడటం స్టార్ట్ చేసినాయి. ఈవెన్ ఖాన్ అకాడమీ వాళ్ళు కూడా ఇదిగోండి ఖాన్ అకాడమీ ఆల్సో యూజింగ్ దిస్. అలాగే ఇదిగోండి గవర్నమెంట్ ఆఫ్ ఐస్లాండ్ వాళ్ళ లాంగ్వేజ్ని చేయడం కోసం. ఈ విధంగా ఏంటి అంటే ChatGPT 4 స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి జరగబోయేటువంటి ఇవి అయితే చాలా గొప్పగా ఉంటాయి, చాలా కొత్తగా ఉంటాయి. మనం ఇంకొక వీడియోలో దీంతో చేసినటువంటి వీడియో ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇది అఫీషియల్గా ChatGPT ఏంటి అంటే మనకి ఇంతవరకు ఉంటుంది, కానీ దీన్ని API ఉపయోగించుకుని మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే ChatGPTలో మనం ఇంతవరకు చేయొచ్చు. ChatGPT 4 API ఉపయోగించుకుని దానికి ఇంకొంచెం టెక్నాలజీ వేరే దాని నుంచి యాడ్ చేసి దాని ద్వారా వాళ్ళు వీడియోస్ జనరేట్ చేయగలుగుతున్నారు. దాని ద్వారా ఇంకా ఎన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం తర్వాత. ఇది చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది సార్, మీరు ఈ మంత్ ఎండ్కి క్లాస్ ఏదో పెడుతున్నారు కదా, కుదిరితే నేను కూడా అటెండ్ అవుతాను. అంటే మీ టైం షెడ్యూల్ చెప్తే దాని ప్రకారం. సార్ కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో ఏమనుకున్నారంటే ఏ కంప్యూటర్స్ వచ్చినాయంట మన అకౌంటెంట్ జాబ్స్ మొత్తం పోతాయంట, అన్ని లెక్కలు అదే చేసేసిద్దంట అని చెప్పి
అనుకున్నారు. స్టార్టింగ్లో అది ఎక్కువ మ్యాథ్స్ కోసం ఉపయోగించేవాళ్ళు. సో వచ్చిన కొత్తలో ఏమనుకున్నారంటే అదే అనుకున్నారు అందరూ కూడా. ఏమనంటే కంప్యూటర్స్ వచ్చినాయి, ఇంకా రేపటి నుంచి అకౌంటెంట్ జాబ్స్ ఉండవట, మొత్తం అన్నీ కూడా పోతున్నాయి జాబ్లన్నీ అని అనుకున్నారు. కానీ జరిగింది ఏంటి యాక్చువల్గా, అందరూ అకౌంటెంట్ దగ్గర కంప్యూటర్లు వచ్చినాయి. ఎవరైతే ఆ కంప్యూటర్ నేర్చుకోలేదో ఆ అకౌంటెంట్లు మాత్రమే జాబ్స్ పోగొని. అవును. సో ఇది కూడా అంతే. ఈ ఏఐ టూల్స్ కూడా దీనివల్ల చాలామంది ఏంటంటే అన్ని పనులు ఏఐ చేస్తే ఇంకా మనకి జాబులు ఏమి ఉండవు అని అనుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒక డిజైన్కి ఒక స్ట్రక్చర్ కావాలి అనుకుంటే మనం నేర్చుకుంటేనే దీని త్రూ హెల్ప్ అవుతుంది. ఎస్, ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే అంటే ఏంటంటే మనం దాన్ని వాడుకోవటం మనకు తెలిస్తే దాన్ని బెటర్గా మనం వాడతాం. అంటే జనరల్గా నేను చేసే పనిని దీన్ని ఉపయోగించుకొని నాకున్న కెపాసిటీ కన్నా 100 times బెటర్గా చేయగలుగుతున్నా. అవును. సో మనం దాన్ని యూజ్ చేయడం వస్తే మనకేం ప్రాబ్లం ఉండదు. ఎవరైతే అప్డేట్ అవ్వరో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఏంటంటే కొంచెం టెక్నికల్గా వాళ్ళతో రీప్లేస్ చేయబడతారు తప్ప ఏఐ వచ్చి మన జాబులు మొత్తం తీసేసుకోదు. ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడేటువంటి కోర్స్ అండి. ఐ థింక్ వచ్చేది కూడా సమ్మర్, దాని తోడు వీటి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రైట్ టైంలో రైట్ ప్లాట్ఫామ్. ఎవరు అంత ఎర్లీగా దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే ప్రాక్టీస్ చేసినా నేర్చుకున్నా కూడా ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా దీనికి తగ్గట్టే ఉంటుంది. కుదిరితే మీరు టైం షెడ్యూల్ పెడితే దాన్ని బట్టి నేను కూడా అటెండ్ అవుతాను సార్. ఈ మంత్ 27th నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మోస్ట్లీ ఈవినింగ్ 6 to 7 ఉంటుంది క్లాస్, ఆర్ 7 to 8. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 27th ఏఐ టూల్స్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ త్రూ వాట్సాప్ కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు ఇది 1 month ఉండేటువంటి కోర్సు. 25 days అంటే ఆల్మోస్ట్ 1 month అనుకోవచ్చు. ఇది నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్, దాంతోపాటు ఎలా వెళ్ళొచ్చు ఏంటి, అండ్ అదర్ ఆర్గనైజేషన్స్లో ఫ్రీలాన్స్గా కూడా వర్క్ చేసిన ఎటువంటి అర్నింగ్ సోర్సెస్ ఉంటాయి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను సాయి రమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.